బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో ప్రధానమైన ఇందిరమ్మ ఇల్లు హామీ. దీనిలో భాగంగా సొంతిల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి స్థలం మాత్రమే కాక 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే చాలా గ్రామాలలో లబ్ధాలను ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కూడా జారీ చేశారు. నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరొక శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. వారికి అదనంగా మరొక 1,00,000 సాయం అందిస్తామంటూ వెల్లడించింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారులకు మరొక శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు అదనంగా మరొక 1,00,000 రూపాయల రుణం ఇప్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారులంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా 400 నుంచి 600 చదరపు అడుగుల్లో తమకు నచ్చినట్లుగా సొంతింటిని నిర్మించుకోవచ్చట్టు తెలిపారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుండి అదనంగా మరొక 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామన్నారు. అయితే నేటి కాలంలో 5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అంటే చాలా కష్టమైన పని. ప్రస్తుతం అన్నిటి ధరలు భారీగా పెరిగిపోయాయి. నిర్మాణ వ్యయం కూడా అందుకు తగ్గట్టుగానే పెరిగింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఫ్రీ ఇసుక ఆఫర్ పొందాలంటే ఖచ్చితంగా గ్రామ కార్యదర్శి నుంచి ఆమోదం పొందాలి. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని పరిశీలించిన ఎంఆర్ఓ టోకెన్లను జారీ చేస్తారు. వీటిని తీసుకెళ్లి లబ్ధిదారులు వారి గ్రామానికి సమీపంలోని వాగుల్లో ఇసుక రీచుల్లో ద్వారా ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుకను తీసుకొచ్చుకోవచ్చు. అయితే ఇసుక రవాణాకు అయ్యే ఖర్చును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నిర్మాణానికి కేటాయించిన 5 లక్షలని 4 దశల్లో లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తారు. పునాది పూర్తయిన తర్వాత 1,00,000, గోడలు నిర్మించిన తర్వాత 1,25,000, ఇక స్లాబ్ దశలో 1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం లబ్ధిదారులకు ఇస్తారు. వచ్చే 3.5 ఏళ్లలో మరొక 20 లక్షల ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్మాణ పనులను ప్రారంభించడానికి నిధులు లేని లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించడానికి గ్రామ సమైక్యలు, స్త్రీనిధి, బ్యాంకు లింకేజ్ ద్వారా 1,00,000 వరకు రుణం అందించే ప్రణాళిక కూడా ఉన్నాయి. కాగా సిమెంటు, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని కూడా తక్కువ ధరకే లభించేలా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న ధరలతో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మార్కెట్లో స్టీల్, సిమెంట్ ధరలు మండిపోతున్నాయి. దాంతో చాలామంది లబ్ధిదారులకు తలకు మించిన భారంగా అవుతుంది ఇందిరమ్మ ఇల్లు. అయితే ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అందుకే ధరల భారం నుంచి లబ్ధిదారులను తప్పించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసింది. లబ్ధిదారులకు ఓటరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీల్ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతుంది. ఇప్పటికే వారితో ఒక దఫా చర్చలు ముగియాక మరోసారి వారితో చర్చించినట్టుగా తెలిసింది. మార్కెట్ ధరల కన్నా తక్కువకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు కోరింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర 320 ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 260కి సరఫరా చేయాలని అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను కోరగా బల్క్గా సేల్ ఉండడంతో ఆ ధరతో సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మార్కెట్లో స్టీల్ టన్ను 50,000 నుంచి 55,000 పలుకుతున్నది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 47,000కు సరఫరా చేయాలని కోరినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి 180 సిమెంట్ బస్తాల చొప్పున ఏడాది 4,50,000 ఇండ్లకు 9 మిలియన్ టన్నుల సిమెంటు, ఒక్కో ఇంటికి 1,500 కిలోల ఉక్కు చొప్పున 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతిపాదనకు వివరించారు. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లతో 20 లక్షల ఇళ్ల లక్ష్యం కావడంతో వాటన్నిటికీ సరఫరా చేసేందుకు ఈ మేరకు అధికారులు స్టీల్ అదేవిధంగా సిమెంట్ కంపెనీలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం దీనిపై మరి రేవంత్ సర్కార్ ఎప్పుడు శుభవార్త చెప్పబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.